హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చ్ 12వ తేదీన బుధవారం రోజున అయితే ఈ వృశ్చిక రాశి వారికి అయితే ఈ చెట్టు దగ్గర 500 కోట్ల ఖజానా అయితే దొరకబోతుంది. మరి ఈ ఖజానా ఏ చెట్టు దగ్గర దొరకబోతుంది? శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని 24 గంటలో అయితే పరిష్కరించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వృశ్చిక రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికైతే కొన్ని శుభ ఫలితాలు అయితే లభించబోతున్నాయి. ఎవరైతే ఇప్పటి వరకు పేదరికంలో ఉన్నవారికి కూడా అపరజనుల లాభం లభించబోతుంది. అంతేకాకుండా వందలో వేలలో లక్షలు సంపాదించే వాళ్ళకు కూడా ఇప్పుడైతే కోటీశ్వర్లు అయ్యబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంతటి మహత్తమైన విషయం ఏదైతే ఉంది అంటే ఈ రాశి వారికి ఇది ఖచ్చితంగా ధనం గురించి అని చెప్పుకోవచ్చు. మరి 500 కోట్ల అంటే చిన్న విషయం కాదు కదా. మరి మీ సొంతం అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో వారి కొన్నిసార్లు మీరు ఏం మాట్లాడతారో వీరికే అర్థం కాదు. ఏ సమయంలో ఎలా ఉంటారో కూడా వీరికే పూర్తిగా అర్థం కాదు. వీలైనంత వరకు కూడా మీరు కోపాన్ని అయితే తగ్గించుకోండి. ప్రతి ఒక్కసారి కలిసిమెలిసి ఉండేలాగా చూసుకోండి. అలాగే ప్రతి దాంట్లో అందరితో కలిసి ఉండేలాగా కలుపుగోలుతనాన్ని అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారు మీరు మాత్రం దయచేసి ఎవరితోనూ అవసరమైన డిస్కషన్ అనేవి పెట్టడం, అవసరమైన చర్చలు పెట్టడం అలాంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేయడం ద్వారా మీరు చాలా నష్టపోతారు కనుక వీలైనంత వరకు మీరు దానిని దూరం చేయడానికి ప్రయత్నించండి. ఇకపోతే వృశ్చిక రాశి వారికి అయితే ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా లభించనున్నాయి. అంతేకాకుండా 500 కోట్ల సంపద అని చెప్పవచ్చు. మరి ఆ సంపద మరి అదృష్టవంతులకే మాత్రమే లభించబోతుంది. ఈ 500 కోట్లు ప్రతి ఒక్కరికి కాదు, కేవలం అదృష్టవంతులైన ఒక్కరికి మాత్రమే లభించబోతుందని మనం చెప్పుకోవచ్చు. మరి ఆ ఒక్కరు ఎవరు? అలాగే మీకు గనక అది లభించాలంటే ఏం చేయాలి? ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మార్చ్ బుధవారం రోజు అంటే 12వ తేదీన బుధవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత మీరు ఏం చేయాలంటే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుల్లో మొదట్లో కొన్ని పాలు, అలాగే కొంచెం పంచదార, అలాగే కొన్ని నువ్వులు కలిపిన వాటన్నిటిని కూడా రావి చెట్టు మొదట్లో పొయ్యండి. ఇలా పోయటం వల్ల మీకు అక్కడ 500 కోట్ల ఖజానా అనేది లభిస్తుంది. అంటే 500 కోట్ల అంటే 500 కోట్లు కాదండి, మీకు 500 కోట్ల అదృష్టాన్ని అయితే మీరు పొందబోతారు. ఇక మీ అదృష్టాన్ని కూడా ఎవ్వరు కూడా ఆపలేరు. అంతటి అదృష్టవంతులుగా మీరు మారిపోతారు. ఎందుకంటే మీకు ఏదో ఒక రూపంలో అనేది అదృష్టం అనేది పోచి ఉన్నదని చెప్పుకోవచ్చు. కనుక ఏదో ఒక రూపంలో మీకు డబ్బు ద్వారా కానీ లేకపోతే వ్యాపార ద్వారా కానీ మీకు ఎవరైతే ఉద్యోగపరంగా ఉద్యోగం చూసుకున్నట్లయినా ఏదైనా ఒకటైతే మీకు 500 కోట్ల ఖజానా అంతలా లాభం అయితే పొందుతారని ఈ వృశ్చిక రాశి వారని చెప్పుకోవచ్చు. కనుక ఈ వృశ్చిక రాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోస్ చూడండి.